సూర్యదేవా అమేయ ప్రభావా దయా దివ్య పాశ అనంత ప్రకాశ నమో సూర్యదేవా అమేయ ప్రభావా. మీకు మిగిలినటువంటి ఏ దేవతా స్వరూపం కూడా తిన్నగా వచ్చి కంటి మీద పని చెయ్యదు. ఎందుచేత అంటే మీ మనసు అక్కడ లేదనుకోండి, ఎదురుగుండా మూర్తి ఉన్నా కూడా మీ మనసు దాన్నేం పట్టుకోదు. చూడడం ధర్మం కాబట్టి కన్ను చూస్తుంది, కానీ అది కన్ను పట్టుకుంటుందా అంటే చెప్పడం కష్టం. మనసు దగ్గరికి వెళ్ళి ముద్ర పడదు. కానీ సూర్యుడి కాంతి నేత్రం మీద పడుతుంది. కంటి మీద కాంతి పడగానే కన్ను ఆ కాంతి వైపుకి చూసి పుచ్చుకుని ఇక్కడ ముద్ర పడుతుంది. పైగా మీకు ప్రత్యక్షంగా కనపడేటటువంటి ఏకైక పరబ్రహ్మ స్వరూపము సూర్యుడు ఒక్కడే. ఇక ఏ మూర్తినైనా సరే మీరు మనసుతో ఉపాసన చెయ్యాలి. మనసులో మీరు బాగా భావన చేస్తే, మనసుతో పట్టుకుంటే, పట్టుకోవడం వల్ల అభ్యున్నతి కలుగుతుంది. అదే అంత తేలికైన విషయం ఏం కాదు. మనసు కదలకుండా నిలబడాలి అంటే ఎంతో సాధన చెయ్యగా 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 ప్రతికూల పరిస్థితులలో కూడా ఇలా అనగానే అలవాటు పడిపోయిన కుక్కపిల్ల పరిగెత్తుకొచ్చినట్టుగా మనసు మాట విని వెనక్కి వస్తుంది. అది ప్రతిఘటిస్తుంది. అంత తేలిక విషయం కాదు. నువ్వు ఇక్కడ నిలబడు అంటే వెళ్ళిపోతుంది. అందులో ఉద్వేగం అని ఒకటి ఉంటుంది మనసుకి. ఒకదాన్ని ఎక్కువ ప్రేమతో పట్టుకున్నా, ఎక్కువ శత్రుత్వంతో పట్టుకున్నా రెండిటి యందు ఉద్వేగాన్ని పొందుతుంది. పరమ ప్రేమ నాకెవరి మీద ఉందనుకోండి, వాళ్ళు జ్ఞాపకం వస్తున్నారనుకోండి, మీరు తీసి భగవంతుణ్ణి ఆలంబనంగా ఇవ్వడం కుదరదు. చాలా కష్టం. అది మళ్ళీ వచ్చి వాళ్ళనే పట్టుకుంటుంది. శత్రుత్వం ఉందనుకోండి, ఎవరి మీదో మీరు నిష్కారణంగా శత్రుత్వం పెట్టుకున్నారనుకోండి, అలా నిష్కారణంగా శత్రుత్వం పెట్టుకుంటే అప్పుడు కూడా మనసు వాళ్ళనే పట్టుకుంటుంది. చిత్రం ఏమిటంటే, అలా నిష్కారణంగానైనా శత్రుత్వం భగవంతుడితో పెట్టుకుని భగవంతుడిని పట్టుకున్నందుకు ధరించిపోయారు. ఎందుచేత అంటే పట్టుకున్న వస్తువు భగవంతుడు. అందుకే కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు వైరక్రియా సామగ్రిం శిశుపాల ముఖ్య నృపతుల్ సంబంధులై వృష్ణున్ ప్రేమన్ మీరలు భక్తిమేము ఇది చక్రింగంటి మెట్లైన నుద్ధామధ్యాన గరిష్ఠులైన హరిచందన్ వచ్చు ధత్రీశ్వర అంటాడు నారదుడు ధర్మరాజు గారితోటి. ఏ భావనతో భగవంతుణ్ణి పట్టుకున్నా తరించిపోతారు. కానీ వైరభావన మంచిది కాదు. మనస్సుని నిలబెట్టి దేవతాస్వరూపాన్ని ఉపాసన చేయడం అంత తేలికైన విషయం కాదు. అసలు ఉపాసన అన్న మాటకు అర్థం ఏమిటంటే, ఆసనం అంటే కూర్చోవడం, ఉప అంటే దగ్గరగా కూర్చోవడం. దగ్గరగా కూర్చోవడం అంటే ఈశ్వరుడికి దగ్గరగా కూర్చోవడం. అంటే ఏదో దేవాలయానికి వెళ్ళి పక్కన కూర్చోవడం కాదు. మనసులో ఈశ్వరుడికి దగ్గరగా కూర్చోవడం అంటే బయటి ప్రపంచంతో జ్ఞానేంద్రియములకు మనసుకు ఉన్న కవాటము తెగిపోవాలి. అలా తెగిపోతే ఉపాసన సిద్ధిస్తుంది. అంటే కన్ను దేన్నో చూస్తోందనుకోండి, చూసిన దాన్ని మనసు పుచ్చుకోకూడదు. చెవి దేన్నో వింది, పుచ్చుకోకూడదు. ముక్కు ఏదో వాసన పీల్చింది, మనసుకి తెలియకూడదు, పుచ్చుకోకూడదు. కవాటాలు తెగిపోవాలి. కానీ మనసు ఏ మూర్తిని ఊహిస్తోందో దాన్నే పట్టుకోవాలి. అది ధ్యానం. అలా పట్టుకుని నిలబడిపోయింది అనుకోండి, అప్పుడు అదృష్టం, అప్పుడు సాధన ఫలిస్తోందని.